చూస్తా ఉన్నాం మనం ఈరోజు కేసీఆర్ గారికి సంబంధించినటువంటి పీసీ గోస్ట్ కమిషన్ ఏదైతే హాజరైతే దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు బీఆర్కే భవన్ కు మన స్టేషన్ గన్పూర్ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు వచ్చారు. ఆయనతో మళ్ళీ మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం సార్, మొత్తానికి ఈరోజు తెలంగాణ సంబంధించి నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చినటువంటి తెలంగాణ ఒక 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం మీద ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే కట్టినో ఆయన మీద తీసుకొచ్చి కమిషన్ ముందు పెడుతుందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. నిజమేనా? కాళేశ్వరము కట్టిన నాటి నుండి కాంగ్రెస్ కంట్ల పెట్టుకుంటా ఉంది. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ పార్టీ కంట్ల పెట్టుకొని దాదాపు 197 కేసులు వేసింది. అందరూ కూడా కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కార్యకర్తల ద్వారానే కేసులు వేయడం జరిగింది. అన్ని కేసులు కేంద్ర ప్రభుత్వం ద్వారా సంవత్సరంలో దాదాపు 11 పర్మిషన్లు తీసుకొని వాళ్ళు వేసిన కేసులన్నిటిని తట్టుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా ప్రపంచ రికార్డు అంటే 3 సంవత్సరాల కాలంలో బహుళార్థ సాధక ప్రాజెక్టును కట్టడమే కాకుండా దాదాపు 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి తర్వాత దాదాపు మళ్ళీ ఒక 20 లక్షల ఎకరాలకు స్థిరీకరించుకొని 22 జిల్లాలకు కొత్తగా ఏర్పడ్డ 22 జిల్లాలకు మరి జీవధార లెక్క ఈరోజు మరి ఇరిగేషన్ రంగంలో ప్రత్యేకంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు వరప్రసాదంగా సార్. దీనికి సంబంధించిన ఎలక్షన్ ముంగట కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన కుట్ర చేసింది, కావాలని చెప్పేసి కూల్చే ప్రయత్నం చేసిందని చెప్పేసి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. దీన్ని నమ్మొచ్చా? తప్పకుండా మొత్తం కూడా కుట్ర కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి వత్తాసు పలుకుతూ మేఘాల మీద దీనికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ల ముందు ఎట్లయినా ఎలక్షన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా ఆ రోజు కమిషన్ వేసి తర్వాత నో టైంలో దానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఎంక్వైరీ పేరుతో ఇప్పుడు దాకా ఇక్కడ దాకా గుంజుకొచ్చారు. సో కొండందువి ఎలుకని పట్టినట్టు ఇప్పటి వరకు వాళ్ళకి దొరికింది ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా ఏం లేదు. ఎందుకంటే ఎటు చూసినా కూడా ఇంత తక్కువ ఖర్చులో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందా? దాదాపు 15-16 రిజర్వాయర్లు, అదేవిధంగా 3 బ్యారేజ్లు, తర్వాత 207 కిలోమీటర్ల టన్నలు, తర్వాత 3017 కిలోమీటర్ల మరి గ్రావిటీ కెనాల్స్, ఇంత పెద్ద ప్రాజెక్టు, తర్వాత చెరువు లేని దగ్గర 50 టీఎంసీ మల్లన్న సాగర్ రిజర్వాయరు, ఇంత పెద్దగా సృష్టికి ప్రతిసృష్టి చేసి మరో ఏమంటారు భగీరథుడిలాగా ఈరోజు మరి కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఒక కాళేశ్వరమే కాదు, అదేవిధంగా మరి పాలమూరు రంగారెడ్డి, అదేవిధంగా కింది పోతే సీతారామ ప్రాజెక్టు, పైన పోతే రిజినవేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం, వీటి ద్వారా మొత్తం తెలంగాణ మొత్తానికి సాగునీరు అందించాలి, తెలంగాణ సస్యశ్యామలు చేయాలి అనుకో 10 సంవత్సరాల కాలంలో ఓన్లీ మనకిప్పుడు పాలమూరు రంగారెడ్డి ఒక 10% వరకు, తర్వాత సీతారామ ప్రాజెక్ట్ ఒక 10% వరకు ఉంది. ఎక్కడ ఈ పనులు పూర్తి చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అని చెప్పేసి ఆ పనులను ముట్టుకోవట్లేదు, పనులు మొదలు పెట్టట్లేదు. ఈ రోజు అన్న మొత్తాన్ని చూసుకుంటే స్టేషన్ గన్పూర్లో ఒక అవినీతి రాజ్యం వెళ్తా ఉంది. ప్రజాపాలనలో కడియం శ్రీగారు చేసేటువంటి దారుణాలకు సంబంధించి ఈ రోజు సోషల్ మీడియాలో కూడా ఎండగడితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు నిజానికి కడియం సంబంధించిన దాంట్లో మళ్ళొకసారి నిజంగా బై ఎలక్షన్ కనుక వస్తే, లేకపోతే కడియమే కనుక మళ్ళొకసారి ఎలక్షన్ దిగితే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అక్కడ నియోజకవర్గంలో? ఏమని లెక్క వీడు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మొత్తము రాష్ట్రం మొత్తంలో అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం 17 నెలల పైసా పని చేయలేదు. ఇంకా నైతిక విలువలకు తిలోగతాలు ఇచ్చి రాజ్యాంగాన్ని కించపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ఇవాళ అభివృద్ధి పేరు మీద మరి కాంగ్రెస్ పార్టీకి పోయిన కడియం శ్రేణి తూ అంటే తూ అంటున్నారు గణపతి నియోజకవర్గం. ఎందుకు అనవలసి వస్తుంది అంటే అభివృద్ధి కోసం పోయింది కాదు, ఆయన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం పోయింది అనేది తెల్లతెల్లం అయిపోయింది. కొన్ని ఏమైనా పనులు చేసినంటే పనులేం లేదు. సో ఆయన కడియం శ్రేణి ఒక కన్నింగ్ లెక్క, అంటే కడియం శ్రేణి నాట్ ఫర్ కమిట్మెంట్ ఈజ్ కన్నింగ్ ఫెలో. ఆయన ఏదన్నా కమిట్ అయితే మాత్రమే ఈరోజు పనులు చేసే పరిస్థితి. ఆఖరిగా నేను పోయే కాలం నాకు వచ్చింది, ఎంత వీలైతే అంత దంచుకోవాలన్నట్టు వీలైన కాడికి అవినీతికి పాల్పడి అనేక రకాల సంపాదన కోసమే ఇవాళ పనులు చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి తప్పకుండా రేపు ఏ రకమైన ఎన్నికలు వచ్చినా, అది లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్లు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి.